మనకి ఇవాళ ఇంకో పెద్ద మ్యాటర్ ఏంటి, సీఎం గారి భద్రత చాలా దారుణం. మరి నార్మల్గా పేపర్లో కూడా చూసాం, 10 సంవత్సరాలకు మించి వయసు ఉన్న సర్వీస్ అయిపోయిన హెలికాప్టర్ని ఇటువంటి వీవీఐపీల ట్రాన్స్పోర్ట్ కోసం వాడకూడదు. మరి అయినప్పటికీ మరి ఒక చాపర్ రిపేర్ వచ్చిందని చెప్పి మరి దాన్ని తీసుకురావటం, అది ఈయన అదృష్టవంతుడు కాబట్టి వచ్చే దారిలోనే తక్కువ హైట్లోనే అది కూలిపోవటం. సరే, ప్రాణాపాయం ఏం జరగల, హెలికాప్టర్ దెబ్బతింది. కానీ ఇలాగే అప్పుడు ఇటువంటి భద్రతా వైఫల్యం వల్లే రాజశేఖర రెడ్డి గారు కూడా మరి పాత హెలికాప్టర్ని పెడతాం, ఆయన ఆ రోజు వాయిదా వేసుకుని ఉంటే మరి ఇంకో రకంగా ఉండేది రాజకీయం. మరి ఆయన తను చాలించటం, ఇప్పుడు ఈయన అదృష్టవంతుడు కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాతనే ఏదో అయ్యి ఉండేది. అలాంటి హెలికాప్టర్లు వాడితే కుట్ర అయితే ఏముండదు, డెఫినెట్గా ఇందులో కుట్ర అనేది అయితే ఏమి ఉన్నప్పటికీ అసలు ఎవరి మీద అభియోగం మోపుతాం? కుట్ర అంటే ఈయనకున్న ఏవియేషన్ టీమే కదా, ఎవరి మీద అది మోపడానికి లేదు. బట్ హెలికాప్టర్ లేకపోతే మరి నన్ను అడిగితే ఒక గంట కారు ప్రయాణం చేస్తే వచ్చిన నష్టం లేదు. కానీ హెలికాప్టర్ ఎప్పుడైనా తలకాయ, ఎయిర్ క్రాఫ్ట్ ఈజ్ ఆల్వేస్ సేఫ్. విమానం క్రాషుల కన్నా హెలికాప్టర్ క్రాషులు చాలా ఎక్కువ. సో సాధ్యమైనంత వరకు విమాన ప్రయాణం చేసి అది ఆ కారు ప్రయాణం చేయటం. సరైన హెలికాప్టర్ ఉంటే పర్వాలా, ట్విన్ ఇంజన్ ఎక్కువ వాడని చాపరు అంటే బిలో 10 years అటువంటివి లేనప్పుడు మరి చాలా జాగ్రత్తగా ఉండాలి. సెలెక్ట్ చేసినా కూడా మరి చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి ప్రాణం అత్యంత విలువైనది, ఎవరు ముఖ్యమంత్రి అయినా. అందులో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి, ఆయన ప్రాణం మరీ విలువైనది. అందరి ప్రాణం విలువే, కానీ ఈయన ప్రాణం మరీ విలువైనది. మరి ఇటువంటి వైఫల్యాలు రాకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మంచి హెలికాప్టర్ ఉన్నా కూడా కుదిరితే ఒక అరగంటలో వెళ్ళిపోగలిగితే చాపర్ ప్రయాణం కూడా సాధ్యమైనంత వరకు తగ్గించుకోవటం మంచిది. ఎందుకంటే ఒక్కోసారి సడన్గా వెదర్ మారచ్చు. ఏమన్నా సాధ్యమైనంత వరకు తప్పనిసరి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి సమయం అందరి సమయం కన్నా విలువైంది. సో అధ్యాత కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ సాధ్యమైనంత వరకు బెస్ట్ హెలికాప్టర్ లేనప్పుడు, లేదంటే గవర్నమెంటే ఒక హెలికాప్టర్ కొనుక్కోవటం బెటర్. బెస్ట్ చాపర్ అంతా 50 కోట్లు అవుతుంది మంచి హెలికాప్టర్. మనం చేసే ఖర్చులో ముఖ్యమంత్రి గారి ప్రాణం విషయంలో 50 కోట్లు అనేది పెద్ద ఇష్యూ కాదు. ఎయిర్ క్రాఫ్ట్ అంటే లీజు తీసుకోవచ్చు, అది చీప్గా వర్కౌట్ అవుతుంది. హెలికాప్టర్లు మంచి ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరకవు. కాబట్టి ఒక హెలికాప్టర్ కంపల్సరీగా స్టేట్గా ఉండటం చాలా అవసరం. ముఖ్యమంత్రి గారి భద్రత దృష్ట్యా మరి ఇటువంటి సంఘటనలు రిపీట్ అవ్వకుండా ఉండాలి. రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి అవసరం ఈ కష్టకాలంలో మరీ ఎక్కువగా ఉంది. సో అంచేత ముఖ్యమంత్రి గారికి నా విన్నపం, సో దయచేసి ఎక్స్ట్రా ప్రికాషన్ తీసుకోండి సార్. మీ మీద 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. సో కాబట్టి మీరు సేఫ్గా ఉంటేనే 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు సేఫ్గా ఉంటారు. కాబట్టి ఎక్కువ జాగ్రత్త వహించాలని చెప్పి రాష్ట్ర ప్రజల తరఫున ముఖ్యమంత్రి గారికి నా విజ్ఞప్తి. ఇక మన నియోజకవర్గానికి వస్తే
నిన్న మనం చూసాం దుంపగడపలో జరిగింది. అది రిపీట్ అవ్వకుండా ఉండటం కోసం శాయశక్తుల కృషి చేస్తున్నాం. ముందు ఐడెంటిఫై చేయాలి ఆ డిసీజ్ ఏంటో. అది ప్రాణాంతకం అయితే కాదు, డెఫినెట్గా అందరికీ మందులు వాడిన తర్వాత తగ్గుముఖం పడుతుంది. కానీ అదే ఊరికి ఎక్కువగా ఓవరాల్గా కూడా మన ప్రాంతంలో డిసీజెస్ చాలా ఎక్కువని, కలుషిత నీరే దానికి ప్రధాన కారణం, దాని రూట్ కాజు. దానికోసం ఆ పరిమళ లైన్ అంతా రెడీ చేస్తున్నాం. ఇవాళే కాంట్రాక్టర్ గారికి మళ్ళీ ఆ సొంత నిధుల నుంచి, అంటే మన ఉండి నిధుల నుంచి వాళ్ళకి అడ్వాన్స్ కూడా ఎడిషనల్ అమౌంట్ ఇచ్చి కూడా దాన్ని వేగవంతం చేయడం జరుగుతుంది. దుంపగడప విషయానికి వస్తే గతంలో మనం చూసాం ఆ పాములపూరు గ్రామానికి ఏదైతే మనం ఆ కెనాల్ తవ్వకం చాలా స్పీడ్గా జరుగుతుంది. అలాగే ఇప్పుడు ఆకువీడి నుంచి దుంపగడప ఉన్న ఆ డ్రైన్ అంతా కూడా మూసుకుపోయి రివర్స్ పంటకాలంలోకి వచ్చి దుంపగడప పంటకాలం కూడా ఈ కలుషిత నీరు కలిసిపోతుంది. ఆ రకంగా ఇంకా ఆకువీడిలో చాలా చోట్ల ఆ దుంపగడపకి వెళ్ళే పంటకాలలో డ్రైన్స్ పెట్టేశారు కొన్ని గృహ సముదాయాల నుంచి. అవన్నీ కూడా ఎలా అయితే పాములపర్రు ముందు ఉండిలో ఆక్రమణలు తొలగించాం, తర్వాత ఇప్పుడు ఉండి గణపురం రోడ్లో ఆక్రమణలు తొలగించాం. ఇప్పుడు అదే రీతిలో ఆ డ్రైన్ కూడా పూరుకుపోయింది. అక్కడ సుమారు ఒక 32 గృహాలు ఉన్నాయి. ఆకువీడు, ఐబీవరం, అది మెయిన్ రోడ్ కాలువ పక్కన. ఇవాళ మధ్యాహ్నం నుంచి అవన్నీ కూడా తొలగిస్తున్నాం. వారికి ఆల్రెడీ ఆ పక్కన ఉన్న కాలనీలో, ఒకప్పుడు జగనన్న కాలనీ, దానికి పేరు మారుస్తాం, ఆ జగనన్న కాలనీలో ప్లాట్లు ఇవ్వటం కూడా జరిగింది. ఇంకా కొద్దిమందికి లేని వాళ్ళకి అక్కడ ఇస్తాం. ఒక్కళ్ళకు కూడా అన్యాయం జరగదు. ఆల్రెడీ అక్కడ ఉన్న 32లో 25-26 మందికి ప్లాట్లు ఎప్పుడో ఇచ్చారు, 2.5 years బ్యాక్. అయినా వెళ్ళా వాళ్ళు. మిగిలిన వాళ్ళకి కూడా అక్కడ ఇచ్చి అందరికీ ఇప్పుడు కొత్తగా ముఖ్యమంత్రి గారు స్కీమ్ ప్రకారం 1.5 lakh రాష్ట్రం, 2.5 lakhs కేంద్రం ఇస్తుంది. 4 లక్షలు వస్తుంది. ఆ 4 లక్షలతో మంచి ఇల్లే, రీజనబుల్గా. ఎప్పుడు ఇల్లు ఆక్రమణలో వేసుకున్న రేకుల షెడ్ కన్నా చాలా బెటర్ హౌస్, కాంక్రీట్ హౌస్ అక్కడ వస్తుంది. సో వీళ్ళందరికీ పునరావాసం కల్పిస్తాం. ఈరోజు మధ్యాహ్నం 2:30 నుంచి అక్కడ ఆక్రమణల తొలగింపు కంప్లీట్ చేసి, ఏదైతే మరి నిన్న ఒక బాలిక చనిపోయిందో ఆ కుటుంబాన్ని కూడా మనం పరామర్శించాం. ఈ విలేకరులు అందరూ కూడా అక్కడ ఉన్నారు. కొంత ఆర్థిక సాయం చంద్రన నూలు పోగల వ్యక్తిగతంగా నేను చేయడం జరిగింది. ఇప్పుడు రాబోయే 15 రోజుల్లో ఏదైతే ఆ పంట కాలువ వాళ్ళ మంచినీటి వనరు, అదే పంట కాలువ నీళ్ళు వాళ్ళు ప్యూరిఫై చేసుకుని ఆ కాలువ కంటామినేషన్ని పూర్తిగా నిర్మూలించడం అవుతుంది. ఈ ప్రాసెస్లో ఒక 2-3 డ్రైన్లన్నీ కూడా పురికంతా తీసి ఆ మెయిన్ డ్రైన్కి వెళ్ళి అలా ఉప్పుటేరులోకి వెళ్ళిపోయేలాగా అవన్నీ కూడా కలపడం జరుగుతుంది. గ్రామస్తులు కొంత ఆ ఉండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ నుంచి కొంత ఖర్చు చేసి అవన్నీ కూడా నెక్స్ట్ 2 వారాల్లో అది కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఇంకా కొన్ని చోట్ల ఇబ్బందులు ఉన్నాయి. ఇలాగే డ్రైన్ ఫెసిలిటీ సరిగ్గా లేదని పంట కాలంలో కలిపేస్తున్నారు. అలాగా 2 weeks బ్యాక్ మన ఆ కలవపూడి దగ్గర మేజర్ డ్రైన్ రిపేర్లు మనం మొదలుపెట్టాం. కలెక్టర్ గారు వచ్చి కొబ్బరికాయ కొట్టారు, నేను కలెక్టర్ గారు. అది నిన్నటితో కంప్లీట్ అయిపోయింది. మనం అనుకున్నది నెల, కానీ 4 బొక్లైనర్లు పెట్టి
4 ప్రొక్లైనర్లు పెట్టి దాన్ని 12 రోజుల్లో మనం కంప్లీట్ చేస్తాం. 12 రోజులు కూడా పట్టి ఉండదేమో, అట్లా అంతే. 10 రోజుల్లోనే 10 రోజుల్లోనే నెల అనుకున్నది 4 మిషన్లు పెట్టి ప్రధాలాపంగా ఒక మిషన్కే మనం నెల అనుకున్నాం. ఎందుకు? అదే కిరాయి కదా. వీలైతే మనకి ఎంట్రీ పాయింట్లు ఉంటాయి, 4 మిషన్లు పెడదామని అనుకుంటాం. లక్కీగా 4 మిషన్లు దొరకటం. సో దాంతో ఎందుకంటే మనకి ప్రభుత్వం కాలువలన్నీ మనమే చేస్తున్నాం. కొన్ని డ్రైన్లు మనం చేసేసాం, కొన్ని డ్రైన్లలో డెక్క రిమూవల్ వరకు రాష్ట్ర ప్రభుత్వం చేయడానికి ముందుకు వచ్చింది, కానీ పూడికి తీయటానికి ముందుకు రాల. అందుకని అక్కడ సరే పూడికి తీసినప్పుడు డెక్క ఎలాగో వచ్చేస్తుంది, సరే మళ్ళీ ఆ టెండర్ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి 4 రూపాయలు మిగులుతాయి. అలా డెక్క తీసినా మళ్ళీ నేను మట్టి తీసినా అదే ఖర్చు అవుతుంది. కాబట్టి సో ఆ పని కూడా మనమే గ్రామస్తుల సహకారంతో చేసేసాం. సో 4 రోజులు అనుకున్నది 10 రోజుల్లో అయిపోయింది. ఇంకా ఎక్కడెక్కడ ఇలా మంచినీటి కాలువల్లో కలుపుతున్నారు అనే దాని మీద ఒక సర్వే మొదలుపెట్టాం. అక్కడ కూడా మనం ఆ డ్రైన్లు కంప్లీట్ చేయాలి అంటే డ్రైన్లు కంప్లీట్ చేయటం, అట్ ద సేమ్ టైం ఏదన్నా పైప్ లైన్ వేసి కాస్త దూరం ఉంటే కనుక ఆ దూరం ఉన్నా కూడా ఎవరైతే చేపల చెరువుల వాళ్ళు పంట కాలంలో కలుపుతున్నారో దట్ ఈజ్ ఇల్లీగల్ అండ్ క్రైమ్. సో వాళ్ళను కూడా ఈ ఎక్స్పెండిచర్లో పార్ట్ చేసి ఒక 2 నెలల కాలంలో పంట కాలవల్లోకి ఈ చేపల రొయ్యల చెరువుల కలుషిత నీరు రాకుండా చేయటం అనేది ముఖ్యమైన టార్గెట్. అలాగే సెప్టెంబర్ 5 ముందుగా అనుకున్నట్టుగానే ఆ ఉండి స్కూల్ ఆల్మోస్ట్ 60 లక్షల పైగా మనం ఖర్చు పెట్టి చేస్తున్నాం. చాలా అద్భుతంగా ఆ ఫొటోస్ చూసే నాకు ఎంతోమంది 70 సంవత్సరాల వయసు వాళ్ళు, 75 సంవత్సరాల వయసు వాళ్ళు, అక్కడ చదువుకున్న వాళ్ళు చాలా ఆనందంగా మెసేజ్లు పెడుతూ నెవర్ ఎక్స్పెక్టెడ్. మా స్కూలు ఏదో చిన్న స్థితిలో ఉన్నప్పుడు మేము అక్కడ చదువుకున్నాం. ఆ స్కూల్ ఇనిషియల్ స్టేజ్లో మా స్కూల్ ఇంతగా అంటే హెడ్ మాస్టర్ గారు ఫొటోస్ అన్నీ పెడుతున్నట్టున్నారు. వాళ్ళకి చాలా చాలా మంచి స్పందన వచ్చింది.